అస్మద్గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామంలోని శ్లోకము ఉచ్చారణ వాటి భావము తెలుసుకుంటూ ఉన్నాం. ఓం శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం పరః. శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః. శ్రీధః శ్రీసః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః. శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. ఈ చతుర్దశ అనగా 14 నామాలను ఉచ్చరించే సమయంలో మన మనస్సు చతుర్దశ బోనాల్లో సంచరిస్తున్నట్లు తోస్తుంది. 3 లోకాలకు ఆశ్రయమిచ్చే శ్రీతత్వము ప్రణవహాసంలో మిళితమై లోకోత్తర లావణ్యము పంచిపెడుతున్నట్లు భాసిస్తుంది. ఆశ్రయవాచకమైన శ్రీ ధాతువును చర్వణ చేయగా వచ్చిన నామ రసాయనమిది. ఈ 3 చరణాల్లో 3 లోకాలు సంచరిస్తూ ఉంటాయి. సుభుజో దుర్ధరో వాగ్మి మాహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః సిపివిష్టః ప్రకాశనః. సహస్రనామంలోని కొన్ని నామాలు కొంచెం విచిత్రంగా కూడా ఉంటాయి. మామూలుగా మనము వినిపించే మాటలకు అవి కొంచెం దూరముగా ఉంటాయి. ఉదాహరణకు సిపివిష్ట నామం ఉంది. భగవంతుడు సిపివిష్టుడు అట. అంటే మామూలు భాషలో ఏమీ బోధపడదు. సి అంటే నీరు, నీటిని త్రాగేవి సిపులు, నీటిని త్రాగేవి సిపులు. వాటిలో ప్రవేశించినవాడు సిపివిష్టుడు. అంటే నీటిని త్రాగే జీవరాశిలో నివసించే సర్వాంతర్యామి అన్నమాట. కానీ దీనికి సిపివిష్ట నామం వాడి అల్పజ్ఞులను కష్టపెట్టవలసిన అవసరం ఏమిటి? దానికి విశిష్టమైన ప్రయోజనం ఉండి తీరాలి. సిపి శబ్దం నీరు త్రాగే జీవరాశికే కాక ఆ పని చేసే మరి ఏ పదార్థానికైనా వర్తిస్తుంది. సూక్ష్మంగా పరిశీలించి చూస్తే సిపివిష్ట నామం తర్వాత ప్రకాశనః అనే నామము ఉంది. దానికి దీనికి ఏదో అనుబంధం ఉంది. వీటిని ప్రాణికోటి ఎప్పుడో కానీ త్రాగదు. కానీ సర్వకాల సర్వావస్థల యందు నీటిని సేవించేవి కాంతి కిరణాలు. సూర్యుడు తన కిరణాలతో నిరంతరం నీటిని పీల్చుకొని ఆ కిరణాల ద్వారానే నీటిని కురిపిస్తాడు. కాబట్టి సిపి శబ్దానికి ఇక్కడ కిరణజాలము అనేది ప్రధానమైన అర్థం. అనుషంగికంగా అనేకములైన అర్థాలు చెప్పుకోవచ్చు. అర్థం చేసుకునే వారి సామర్థ్య సంస్కారాలను బట్టి పలు భావాలను వెలయించే నానా రుచిరార్థ సూక్తి నిధులు ఇలాంటి విశిష్ట నామాలు. ఇలాంటివి సహస్రనామాల్లో కొల్లలుగా ఉన్నాయి. వీటిని భక్తిభావంతో ఎవరైనా సంస్కారులు పరిశీలించి వివరిస్తే అది వాక్ప్రపంచానికి మహోపకారం అవుతుంది. హరి ఓం తత్సత్. మరి యొక్క విష్ణు సహస్రనామం శ్లోకంతో భావంతో మరి యొక్క సంచికలో కలుసుకుందాం. హరి ఓం తత్సత్.